లీడర్లకి జనాలు కానొచ్చిందంటే చాలు ఎక్కడ లేని గొప్పలు చెప్పుకోవాలనిపిస్తుందో ఏందో తెలియదు కానీ బుడ్డ లీడర్ల కానుంచి పెద్ద నాయకుల దాకా చాలా మంది వాళ్ళ గురించి గప్పాలు గట్టిగానే చెప్పుకుంటారు. కాకుంటే కొన్నిసార్లు నాలుక మడతబడి అవతలలోని తక్కువ చేయబోయి వాళ్ళే తక్కువైతుంటారు. ఇవాళ సీఎం చంద్రబాబు సారు కీడ ఏం మాట్లాడిండో చూడుండ్రోల్లా. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఏంటి బాబు గారు మీరు మాట్లాడేది? నరాలు కట్ అయిపోతున్నాయని అనాలనిపిస్తున్నదిలే. అవు మరి బాబు గారు ఇట్లా మాట్లాడతారని ఎవరన్నా అనుకుంటారా? అసలుకు సీఎం హోదాలో ఉండి చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకు భరోసా లేదు, ఉండదు, ఉండబోదు అని ఫ్లోలో అనేటాలకు ముందుగాల అక్కడ ఉన్నోళ్ళకు సుతా ముచ్చటేందో సమజుగాక ఈలలేసిర్రు. కాకుంటే ఈ మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఏదో మాట జారిపోయి మాట్లాడలేదు, ఆయన మనసులున్నదే ఇట్లా బయటికి వచ్చింది. అయినా ఇది వరకు వ్యవసాయం దండు గారినోడు ఇప్పుడు పండుగని ఎట్లా అంటాడు? ఏదో ఓట్ల కోసానికి అట్లా మాట్లాడిండని ఎడ్డిస్తున్నారు పంక పార్టీ కార్యకర్తలు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే సూపర్ 6 హామీలలో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఉన్న తూర్పు వీరాయపాలెం ఊళ్ళే సీఎం చంద్రబాబు సారు షాల్ చేసిండు. అది కూడా ఏ పెద్ద వేదిక ఏర్పాటు చేసో లేకుంటే మస్తు హడావుడి చేసుకుంటానో కాదు, ఏకంగా మొక్కజొన్న చేనులనే ఇట్లా మంచాల మీదనే కూకుండి మరి రైతులతోని ముచ్చట పెట్టిండు సీఎం చంద్రబాబు సారు. ప్రతి నెల లబ్ధిదారుల ఇంటికే పోయి మరి పింఛన్లు వంచుతున్న బాబు సారు ఇవాళ అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన 20,000 రూపాయల మొదటి విడత కింద రాష్ట్ర సర్కార్ తరపున 5,000, సెంట్రల్ సర్కార్ తరపున 2,000 కలిపి 7,000 రూపాయల చెక్కులను రైతులకు వంచిండు. అటెంకా రైతులతోని ఇట్లా మాట్లాడిండు. సూపర్ 6 లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్ 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే. తల్లికి వందనం వచ్చింది, పింఛన్ వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకి 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం? ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. ఈ సర్కారు ఏం పనులు చేస్తున్నది అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఇట్లా చూడాలి మరి కడవ హామీలన్నీ కూడా ఎప్పటి వరకు సాల్వ్ చేస్తుందో ఈ కూటమి సర్కారు.